అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఇంకొక 2 రోజుల్లో తొలి ఏకాదశి పండుగ రాబోతుంది. మన తెలుగు వారందరికీ కూడా పండుగలనేవి ఈ తొలి ఏకాదశి ద్వారా ప్రారంభమవుతాయి కదండీ! మరి ఇంకెందుకు లేటు, మా ఏరియాలో అయితే ఈ తొలి ఏకాదశికి తప్పనిసరిగా కొన్ని పిండి వంటలైతే చేసుకుంటాము. అందులో ఈ చేగోడీలు చాలా మస్ట్ అండ్ షుడ్‌గా చేస్తాము. ఈ ప్రొసీజర్ ఏంటో మరి చూద్దామా? ముందుగా ఒక కేజీ బియ్యపిండి తీసుకోవాలండి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి. దీంట్లో కేజీ బియ్యపిండికి పావు కేజీ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఓమ, చిటికెడు ఉప్పు వేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని ఒక కడాయినా లేదంటే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసుల నిండుగా వాటర్, రుచికి సరిపడేంతగా ఉప్పు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఉప్పు వేసి నీటిని మంచిగా మరగనివ్వాలండి మూత పెట్టి. తర్వాత మూత తీసి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా బియ్యపిండి మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా నెమ్మదిగా ఈ విధంగా వేస్తూ కలుపుకోవాలండి. తర్వాత మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి గరిటె సహాయంతో ఉండలు కట్టకుండా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మనము అదే స్టవ్ పైన ఉంచేసుకుంటే ఏమవుతుందంటే పిండి మొత్తం కూడా ఆ వేడి నీటిలో మంచిగా నానిపోతుందండి. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక బెసన్ లాంటిది తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకొని మనము గారెల పిండి ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్న మోతాదులో తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ అయినా పీట లాంటిది తీసుకొని షేప్స్ అయితే చేసుకోవాలి. చిన్న రింగ్స్ లాగా మనము షేప్స్ అయితే చుట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఒక మన క్లాత్ లాంటిది, ప్లేట్ లాంటి వాటిల్లో వీటిని కొంచెం డ్రై అవ్వనివ్వాలండి. ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లోనే కొంచెం కారం తినాలి అనుకునేవారైతే ఈ పిండి తడుపుకున్నప్పుడే కొంచెం కారం వేసి కూడా స్పైసీనెస్ ఇష్టపడే వారి కోసం చేసుకోవచ్చండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ కడాయిలో వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా 2 సైడ్స్ మంచిగా టర్న్ చేసుకొని కాల్చేసుకోవాలి. చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఎందుకు అని అనుకుంటున్నారా? కొంత పిండి తీసి నేను కారం వేసి చేశానండి. క్రిస్పీనెస్గా కారంగా బాగుంటాయి కాబట్టి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్నాక్ ఐటెం చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వీడియోలో మిగిలిన పిండి వంటలు చూద్దామండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ అనుస్వే ఛానల్.